తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అన్నమో రామచంద్ర ఏంటి మా బతుకులనే దుస్థితిలోకి రేవంత్ రెడ్డి గారు గొప్పగా తీసుకొచ్చినాడు. మార్పు అనే గొప్ప పదాన్ని వాడి జీవితాలను పూర్తిగా వాళ్ళ చిదలం చేసి అనేక రైతు కుటుంబాలని రోడ్డు పాలు చేసి ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ అంటే ఆత్మహత్యలు, కాంగ్రెస్ అంటేనే ఆకలి, కాంగ్రెస్ అంటేనే చీకటి అనే ఒక పరిస్థితులకు ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకురావడం మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి మాట చెప్పే మోసం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నేను దొంగను కడతా అన్నాడు, పంట బీమా కడతా అన్నాడు. ఆయన ఉన్న రైతు బీమాని తీసేసిండు. రైతు బీమాని తీసేయడం పుణ్యాన 7,600 మందికి ఇప్పటికే చనిపోయినటువంటి రైతులకి ఇవాళ రైతు బీమా రాకుండా ఆగిపోయింది. అంతేకాకుండా ఒకటి కాదు, రెండు కాదు, అనేకం ఇవాళ రాష్ట్రంలో 7 రకాల, ఆ రోజు ఏం చెప్పిండ్రు గొప్పగా, మరి మేము అన్నిటికీ కూడా బోనస్ ఇస్తామన్నారు. అసెంబ్లీలో ఏమో 33 రకాలు అన్నారు, బయటకు వచ్చినాకనేమో 7 రకాలు అంటున్నారు. ఆ 7 రకాలలో కూడా మరి ఆ 7 రకాలు ఏదైతే చెప్పినరో వాటి దిగుబడి తక్కువ వస్తుంది కనుక, ఎక్కువ మొత్తంలో వస్తే మేము రైతు బీమా ఎగ్గొట్టలేము కనుక దిగుబడి తక్కువ వచ్చేటువంటి సన్న రకాలను ప్రభుత్వం ఇవాళ వేసుకోమని చెప్తా ఉంది. ప్రకృతి కూడా సహకరిస్తలేదు రేవంత్ రెడ్డి అబద్ధాలకి. దేవుని మీద ఒట్లు పెట్టి పోషమ్మను వీక్కొచ్చి ఇవాళ రైతులను ఆగం చేస్తున్నాడు. ఆ చెరువు కాడు ఉన్నటువంటి పోషమ్మ కూడా కనకరిస్తలేదు. రేవంత్ రెడ్డి హద్దు అదుపు లేకుండా, రేవంత్ రెడ్డి కాదు ఆయనతో ఉన్నటువంటి మంత్రులు కూడా ఏది పడితే అదే మాట్లాడినరు. నిజంగా సిగ్గు లజ్జ లేకుండా ఇవాళ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు వీడియోలు కనబడుతున్నాయి, ఆడియోలు వినబడుతున్నాయి, అయినా కూడా అబద్ధాలు ఆడుతున్నారు. ఇంత అబద్ధాలు ఆడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. అంటే వాళ్ళ తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే దగ. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఈ దేశ ప్రయోజనాల కోసం ఆలోచించలేదు. రక్షణ లేదు. ఇది వితండవాదం, పలుపు. ఇలాంటి పలుపును అణచాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. ఖచ్చితంగా రైతులారా యాసంగిలో ఓట్లు వేయండి. ఎట్లా కొనడో చూద్దాం. మీరు పండించిన పంట కొనకపోతే ఆయన గద్దె మీద ఎట్లుంటాడో అది కూడా చూద్దాం. ఒట్లే కొనోడు. ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలు గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. రైతులు పండించే సన్నధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ 7 రకాల సన్నాలకు ఇవ్వాలని